శ్రీమతే రామానుజాయ నమః. మన భారతదేశం గడ్డ మీద అనేక మంది మహర్షులు, ఆళ్వార్లు, సద్గురువులు నడయాడినటువంటి భూమి కనుక భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా అంత గొప్ప పేరు రావడానికి ఒక మూల కారణం. భారతదేశం విశ్వగురువు అవుతుంది అంటారు, పెద్ద ఆశ్చర్యమేం లేదు. విశ్వగురువులు, జగద్గురువులు నడయాడిన భూమి కదా. కాబట్టి భారతదేశానికి అంత సాంస్కృతిక సాంప్రదాయకంగా ఇంత ఖ్యాతి తెప్పించినటువంటి వాళ్ళలో వైష్ణవ సంబంధించినటువంటి ఆళ్వారులు, శైవమతం సంబంధించినటువంటి నాయన్మారులు, అలాగే అనేక మతాలకు సంబంధించినటువంటి సద్గురువులు, వీళ్ళందరి యొక్క సమిష్టి కలయికే భారతీయ సంస్కృతి యొక్క చిహ్నం. అటువంటి భారతీయ సంస్కృతి సేవ చేసినటువంటి మహనీయులు అయినటువంటి ఆళ్వారులు, సద్గురువులు, వీరి మీద మనం చాలా విషయాలు తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. విష్ణుమూర్తి సేవలో తరించేందుకు ఆ విష్ణు భక్తిని ఈ భూలోకంలో ప్రచారం చేసేందుకు జన్మించినటువంటి గొప్ప భక్తులు ఆళ్వారులు. వీరందరూ భగవంతుని మీద సృజించిన పద్యాలనే నాలాయిర దివ్య ప్రబంధం పేరిట సంకలనం చేశారు. నాలాయిరం అంటే తమిళంలో 4000 అని అర్థం. ఈ సంకలనంలో 4000 పద్యాలు ఉన్నాయి కాబట్టే ఆ పేరు. ఈ సంకలనంలో 108 దివ్యక్షేత్రాలను పేర్కొన్నారు. ఈ 108 వైష్ణవ దివ్యక్షేత్రాలను దివ్య దేశాలుగా పిలుస్తారు. అలాగే వీరిలో తొలి ముగ్గురు గురించిన విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ ఆళ్వార్లో పొయ్గై ఆళ్వార్, ఈయన కాంచీపురంలోని తిరువెక్క అనే ఆలయంలో జన్మించారట. ఈ ఆలయం కంచిలో పురాతన ఆలయాల్లోనే ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక కొలను నుంచి తామర పువ్వు మీద పొయ్గై ఆళ్వారు దర్శనమిచ్చారు. తమిళంలో కొలనుని పొయ్గై అంటారు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది అంటారు. శ్రవణ నక్షత్రాన పుట్టిన పొయ్గై ఆళ్వారు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క పాంచజన్యము నుండి అవతారముని భక్తుల యొక్క నమ్మకం. ఈయన చిన్నతనం నుండే వైష్ణవ సాంప్రదాయాన్ని పట్ల ఆకర్షితుడై కన్నులు మూసినా తెరచినా అతని ముదిలో సాక్షాత్ శ్రీమన్నారాయణ రూపమే గోచరిస్తూ ఉండేదట. నిరంతరం నారాయణ మంత్రమే ఆయన నోట నిలిచేది. చరిత్రకారులు పొయ్గై ఆళ్వార్లు క్రీస్తుశకం 7వ శతాబ్దానికి చెందిన వారిని చెప్తున్నప్పటికీ భక్తుల విశ్వాసం ప్రకారం వీరు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరములకు పూర్వమే కంచిలో సంచరించారని తెలియబడుతుంది. ఆళ్వార్లో మరో ఇద్దరైనటువంటి భూతత్తాళ్వార్, పేయాళ్వార్లు కూడా పొయ్గై ఆళ్వార్ల యొక్క సమకాలికులే. భూతనాథాళ్వార్ మహాబలిపురంలోని తిరుకడల్ మలై అనే ఆలయంలో శిశువుగా దర్శనమిచ్చారు. ఇక పేయాళ్వార్ జననం కూడా ఇలాంటిదే. మైలాపూర్లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలోని ఒక కలువ పువ్వులో శిశువుగా పెరియాళ్వార్ ఉద్భవించారు. తమిళంలో దెయ్యం పట్టిన వాళ్ళని దెయ్యాన్ని పేయి అంటారు. భగవన్నామస్మరణలో ఉన్నతునిగా సంచరించేటువంటి వాడు కాబట్టి ఈయనకు ఈ పేరు స్థిరపడిపోయింది. అంటే భగవంతుడు అంటే అంత పిచ్చి అనమాట. ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు ఆయనకి. ఒకే సమయంలో జీవించిన ఈ ముగ్గురు ఆళ్వార్లను మొదల ఆళ్వార్లు అని పిలుస్తారు. అంటే తొలి ఆళ్వార్లు అని అర్థం. విచిత్రంగా సమకాలీనులైన ఈ ముగ్గురు కలుసుకున్న ఓ సందర్భం కూడా ఏర్పడింది. భలే విచిత్రంగా ఉంటుంది. భగవంతుని లీలలు చూడండి, బాగా గమనించండి. తమిళనాడు విల్లుపురానికి దగ్గరలో ఉన్న తిరుక్కోయిలు అనేటువంటి ఒక వైష్ణవ క్షేత్రం ఉంది. తిరుక్కోయిలు. ఈ ముగ్గురు ఓసారి తారసపడ్డారట
అది ఎలా జరిగిందంటే, తిరుక్కోలూరులో ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో నిలువ నీడ కూడా లేకుండా వెతుకుతున్న పొయ్యిగై ఆళ్వారికి ఒక చిన్న గది కనిపించింది. సరే, వర్షం వెలిసేదాకా అక్కడ విశ్రమిద్దామనుకొని నడుము వాల్చాడు పొయ్యిగై ఆళ్వార్. ఇంతలో వర్షం తాకిడికి అటు ఇటు తిరుగుతున్నటువంటి పూతత్తాళ్వారు కూడా అక్కడికి చేరుకున్నారు. అయ్యా, లోపల నాకు కూడా చోటు ఉందా అని అడిగారు. సరే, పూతనాదాళ్వారు అడిగితే, నేను లేచి కూర్చుంటే మరొకరు కూడా కూర్చునేంత చోటు ఉంది, తప్పకుండా లోపలికి దయచేయండి అని ఆహ్వానించారు పొయ్యిగై ఆళ్వారు. అదే సమయంలో ఆ పట్టణంలో తిరుగుతున్న పేయాళ్వారు కూడా ఆ చోటుకి చేరుకున్నారు. అయ్యా, లోపల తలదాచుకునేందుకు చోటు ఉందా అని అడిగారట. పేయాళ్వారు, మేమిద్దరం నిల్చుంటే మరో మనిషి కూడా నిలబడేంత స్థలం ఉంటుంది, తప్పకుండా లోపలికి దయచేయండి అన్నారట లోపల ఉన్నటువంటి పేయాళ్వారు, పూతత్తాళ్వారు. చిత్రం ఏమిటంటే, వీరిలో ప్రతి ఒక్కరికి మిగతా ఇద్దరు ఫలానా వారన్న విషయం తెలియదు. ఈ ముగ్గురు ఆళ్వారులు ఒక చోటికి చేరుకున్న సందర్భానికి సంతసించిన విష్ణుమూర్తి తాను కూడా అక్కడికి చేరుకున్నాడట. ఆ గదిలో తా ముగ్గురమే కాకుండా మరో దివ్యమూర్తి కూడా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించారు పొయ్యిగై ఆళ్వారు. వెనువెంటనే ఆ దివ్యమూర్తి దర్శనం కొరకు 100 పాశురాలను ఆశువుగా పాడారు. ఆ వెనువెంటనే పూతత్తాళ్వారు మరో 100 పాశురాలను ఆశువుగా ఆలపించారు. అప్పుడు వారి భక్తికి మెచ్చి దర్శనమిచ్చిన విష్ణు భగవానుని స్తుతిస్తూ పేయాళ్వార్ మరో 100 పాశురాలలో స్వామిని స్తుతించారు. ఈ ముగ్గురు 300 పాశురాలను భక్తి సాహిత్యంలో అత్యద్భుత రచనలుగా భావిస్తారు. అలా విధి వారి ముగ్గురిని ఒకే చోటకు చేర్చగా ఆ విధిని పాలించే విష్ణుమూర్తి వారిపై తన అపారమైనటువంటి దయను చూపించాడు. 4 వేదాలను రాసిన నమ్మాళ్వారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికి అన్యమతాల ప్రభావంతోనూ పరస్పర విరుద్ధమైనటువంటి సంప్రదాయాలతోనూ భారతదేశంలోని ధార్మిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి వాతావరణంలో తిరిగి వైష్ణవ శైవ భక్తితత్వాన్ని ప్రచారం చేసే బాధ్యతతో జీవించిన వారే ఆళ్వారులు, నయనార్లు. విష్ణుతత్వాన్ని ప్రచారం చేసే బాధ్యతతో జీవించిన వారే ఆళ్వారులు, నాయనార్లు కూడా. అయితే విష్ణుతత్వాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులో ప్రముఖులు నమ్మాళ్వారు. ఆశ్చర్యకరమైన ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. భక్తుల నమ్మకం ప్రకారం నమ్మాళ్వార్ ఇప్పటికీ ఆళ్వార్ తిరునగరి అనే ప్రాంతంలో జన్మించారు. ఆళ్వారులందరిలోనూ రాశిలోనూ వాసిలోనూ నమ్మాళ్వారు నుంచి వెలువడినటువంటి రచనలే చాలా ఎక్కువ. అలాంటి నమ్మాళ్వార్ తన 16వ ఏట వరకు అసలు మాట్లాడనే లేదట. మాట సంగతి అటుంచేయండి, పుట్టిన వెంటనే అందరి పిల్లల్లా ఏడవటం కానీ, పాలు తాగడం కానీ, కనీసం కళ్ళు తెరిచి చూడటం కూడా చేయలేదంటే చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లవాడిలో ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో తను అందరిలాంటి వాడు కాదని తల్లిదండ్రులకు అర్థమైపోయింది. దాంతో పిల్లవాడి బాధ్యత ఆ భగవంతుడిదే అనుకున్నారు. తమ ఊరి దైవమైనటువంటి ఆదినాథర్ పాదాల చెంత ఆ పిల్లవాడిని ఉంచారు. ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి వెళ్ళి గుడి ఆవరణలో ఉన్న చింత చెట్టు వద్ద పద్మాసనం వేసుకుని ఉండిపోయాట. అలా 16 సంవత్సరాల పాటు నమ్మాళ్వార్ ఆ చింత చెట్టు కిందనే తీవ్రమైనటువంటి ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఉత్తరాదిన తీర్థయాత్రలు చేస్తున్నారు మధుర కవి అనే ఒక ఆయన. ఆ పండితునికి దక్షిణాది నుంచి ఒక వింత కాంతి కనిపించసాగిందట.
ఆ కాంతిని అలా అనుసరిస్తూ వచ్చిన మధుర కవికి అది నమ్మాళ్ళవారి నుంచి వెలువడుతుందని గ్రహించగలిగాడు. ఆ యువకుడిలోని జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు మధుర కవి. శాస్త్రాలలోనే అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను సంధించాడు. వాటికి అద్భుతమైనటువంటి జవాబులను ఇవ్వడం ద్వారా తన సుదీర్ఘమైనటువంటి మౌనాన్ని విడిచారు నమ్మాళ్ళవారు. అప్పటి నుంచి నమ్మాళ్ళవారికి శిష్యునిగా మారి ఆయన చెంతనే ఉండిపోయారు మధుర కవి. నమ్మాళ్ళవారి నోటి వెంట ఆశువుగా వెలువడే పాశురాలను అక్షరబద్ధం చేస్తూ వాటిలోని ఉదాత్త భావాలకు అనుగుణంగా జీవిస్తూ మధుర కవి కాస్త మధుర కవి ఆళ్వారుగా మారిపోయారట. ఇది ఆయన విశేషం. సంస్కృతంలోని 4 వేదాలకు ప్రతిరూపంగా తమిళంలో 4 మహోన్నతమైన రచనలు చేశారు నమ్మాళ్ళవారు. అవేందయ్యా అంటే తిరువిరుట్టం, తిరు అసీరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി అన్నవే ఆ 4. వైష్ణవ దివ్యక్షేత్రాలైనటువంటి 108 దివ్య దేశాలలో ఏ ఒక్క దానిని నమ్మాళ్ళవారు చూసి ఉండలేదు. చూడండి ఆశ్చర్యం. కానీ వాటన్నింటినీ ఆయన తన పాశురాలలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం చూస్తే ఆయన తన ధ్యానంలోనే వాటిని దర్శించారని అనిపిస్తుంది. విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని అవతారంగా నమ్మాళ్ళవారిని భక్తులు భావిస్తారు. తమిళనాట వైష్ణవాలయాలలో నమ్మాళ్ళవారుకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వీటన్నిటిలోకి వైశాఖ మాసంలో జరిగేటువంటి గరుడ సేవ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళనాడులోని తిరునల్వేలి, తిరుచెందూర్ల మధ్య 9 ప్రముఖమైనటువంటి వైష్ణవాలయాలు ఉన్నాయి. వీటిన్నిటిని కలిపి నవతిరుపతి అంటారు. వైశాఖ మాసంలో జరిగే గరుడోత్సవంలో నమ్మాళ్ళవారి విగ్రహాన్ని పాడి పంటల మధ్య నుంచి ఈ 9 క్షేత్రాల దగ్గరకు తీసుకెళ్తారు. ఇలా ఒక్కో క్షేత్రం వద్దకు చేరుకున్నప్పుడు ఆ ఆలయం మీద నమ్మాళ్ళవారు రాసిన పాసురాలను చెబుతారు. నమ్మాళ్ళవారు అతి చిన్న వయసులోనే పరమపదించారని చెబుతారు. వైష్ణవులకు పుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు నమ్మాళ్ళవారు నేరుగా వైకుంఠానికి చేరుకున్నారట. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగంలో గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. జీవించింది కొద్ది కాలమే అయినా వైష్ణవ భక్తి సాహిత్యంలో నమ్మాళ్ళవారి స్థానం అచిరకాలం నిలిచిపోయింది. చూశారా ఎంత గొప్ప ఆళ్వారు. అలాగే ఇప్పుడు మనం ఆళ్వార్ నుంచి గురువు దగ్గరికి వస్తాం. స్వతంత్ర పోరాటం చేసిన సద్గురువు. ఆధ్యాత్మిక అంటే లోకం నుంచి పారిపోవడం కాదు, లోకంలో తన పాత్రను నిర్వహిస్తూనే మోక్షాన్ని సాధించడం అని భారతీయులకు తెలుసు. అందుకే మన దేశ చరిత్రలోని ప్రతి మలుపులోనూ సాధు సన్యాసుల పాత్ర విరివిగా కనిపిస్తుంది. ప్రతి దశలోనూ భగవన్నామస్మరణ వినిపిస్తున్నది. భక్తి మనలోని బలహీనులను సరిచేయలేదు సరికదా, ఎప్పటికప్పుడు జీవితాన్ని ఎదుర్కొనే బలాన్ని అందించింది. ఒక వర్గానికి ఆధ్యాత్మిక గురువుగా ఉంటూనే భారత స్వాతంత్ర పోరాటాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సద్గురు రామ్ సింగ్ జీనే ఇందుకు గొప్ప ఉదాహరణ. రామ్ సింగ్ 1816లో పంజాబ్లోని లూథియానా జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న రామ్ సింగ్ సిక్కు మతానికి చెందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతా సాధించారు. రామ్ సింగ్కు యుక్త వయసు వచ్చేసరికి పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్కి ఆంగ్లేయులకి తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో తాను కూడా పాల్గొన్నారు రామ్ సింగ్. అక్కడే ఆయనకు
బాబా బాలక్ సింగ్ అనే గురువుగారు కనిపించారు. బాలక్ సింగ్ ప్రేరణతో రామ్ సింగ్ పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు మళ్ళీపోయారు. బాలక్ సింగ్ బోధల ఆధారంగా సిక్కు మతంలో నామ్ధారి అనే కొత్త సంప్రదాయాన్ని స్థాపించారు రామ్ సింగ్. నామ్ధారి సాంప్రదాయాన్ని క్రమంగా ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. తమ సాంప్రదాయంలోకి వస్తున్న శిష్యులలో అన్ని రకాల సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు రామ్ సింగ్ ప్రయత్నించేవారు. ఆడపిల్లలను తక్కువగా చూడటం, వారిని పెళ్లి చేసుకునేందుకు కట్నాన్ని ఆదేశించడం, పెళ్లిళ్లను ఘనంగా చేసే నెపంతో దివాళా తీయడం వంటి ప్రవర్తనకు ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఇలాంటి దురలవాట్లకు విరుగుడుగా ఆయన ఆనంద్ కారజ్ పేరుతో సామూహిక వివాహాలను నిర్దేశించేవారు. కులాంతర వివాహం అన్నమాట పలకడమే పాపమైన రోజుల్లో ఆయన 1863లోనే సామాజిక కులాంతర వివాహాలను సైతం జరిపించారంటే చూడండి. 1860ల నాటికి మన దేశం మీద బ్రిటిష్ వారి ఆధిపత్యం చాలా తీవ్రంగా ఉండే రోజులు అవి. ప్రజలు కూడా మన కర్మ ఇంతే అనుకొని రాజీ పడిపోయిన రోజులు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఆవిర్భవింపలేనే లేదు. అలాంటి సమయంలోనే రామ్ సింగ్ బ్రిటిష్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆంగ్లేయుల నౌకరీలని, విదర్భీ వస్తువులన్నీ కూడా చట్టాన్ని బహిష్కరించాలన్న పిలుపునిచ్చారు. రామ్ సింగ్ సూచించిన బహిష్కరణ విధానాన్నే గాంధీ గారు 50 ఏళ్ల తరువాత అమలుపరిచి విజయం సాధించారు. ఏదో కొన్ని మాటలు చెప్పడం, మరికొన్ని కార్యక్రమాలు చేపట్టడంతో ఊరుకోలేదు రామ్ సింగ్. అవసరమైతే దేశానికి రక్షగా నిలిచేందుకు ఒక సైనిక దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ దళానికి నేపాల్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో సత్సంబంధాలు ఉండేవి. నామార్థీల సంఖ్య, వారిలోని స్వాతంత్ర కాంక్ష నానాటికి పెరిగిపోతుండడంతో ఆంగ్లేయులకు ముచ్చెమటలు పోశాయి. నామార్థులను వేధించడం, కనిపించిన చోటల్లా దాడి చేయడం మొదలుపెట్టారు పాలకులు. అలాంటి ఒక సందర్భంలో మలేరోట్లా అనే ప్రదేశము నామార్థులకి బ్రిటిష్ సైనికులకి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ గొడవకి కారణమైన కొందరు నామార్థీలు స్వచ్ఛందంగా లొంగిపోవడంతో వారిని ఫిరంగులకి కట్టేసి చంపమని ఆదేశించారు అధికారులు. మమ్మల్ని కట్టేయాల్సిన పని లేదు, వరుస ప్రకారం మేమే వచ్చి ఫిరంగికి ఎదురుగా నిల్చుంటామన్నారు నామార్థీలు. అయితే సరే, మీ అంతటా మీరు నిల్చోవాలంటే భయంగా ఉంటుంది కాబట్టి వెనక్కి తిరిగి నిల్చోండి అన్నాడు ఆంగ్లేయ అధికారి. ఫిరంగికైనా వెన్ను చూపే సమస్య లేదు, ఫిరంగికి ఎదురుగా మా ఛాతి నిలుపుతాం అన్నారు నామార్థీలు. అలా 7 ఫిరంగులకు 7 చొప్పున 49 మంది నామార్థీలు తమ ప్రాణాలను విడిచారు. మర్నాడు మరో 16 మంది నామార్థులను కూడా ఇదే విధంగా చంపేశారు. మలేర్కోట్ల సంఘటన తరువాత ఆంగ్లేయులు నామార్థీల మీద ఉక్కుపాదాన్ని మోపారు. దొరికిన వారిని దొరికినట్లు ఖైదు చేయడం, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చేశారు. అయినా నామార్థీలు ఒక్క అడుగు కూడా వెనక వేయలేదు. రామ్ సింగ్ని కూడా ఖైదు చేసి బర్మాకు తరలించారు. అక్కడే ఆయన చనిపోయారని చెబుతారనుకోండి. కానీ రామ్ సింగ్ చనిపోయారంటే మాత్రం ఆయన శిష్యులు నమ్మరు. రామ్ సింగ్ ఇంకా జీవించే ఉన్నారని, ఆయన ఆశీస్సులు తమను కాపాడుతూనే ఉంటాయని వారి నమ్మకం. రామ్ సింగ్ కనిపించకుండా పోయినా కూడా నామార్థీలు ఆయన ఆశయాన్ని మాత్రం విడవలేదు. కాంగ్రెస్తో కలిసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపిస్తే అందులోనూ వీరు భాగస్వాములు అయ్యారు. అందుకనే నేతాజీ, నెహ్రూ వంటి నేతలకు నామార్థీలన్నా, రామ్ సింగ్ అన్నా కూడా చెప్పలేనంత గౌరవం ఉండేది. రామ్ సింగ్ చనిపోయారో లేదో కానీ ఆయనలోని ఆశయాలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేశంలో నిల్చుంటాయేమో.
పంచభూతాలు మన అరచేతిలో ఉన్నాయా? మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూశారా? వివిధ ఆలయాల్లో అర్చకులు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు గమనించాలి. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్లతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్య, కూచిపూడి మొదలైనటువంటి నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వేయటం మనం చూస్తూ ఉంటాం. మన పురాతన వైదిక సంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకెంతో సులువుగా అర్థమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్లలోని పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని. మనకి తెలియని శక్తి మన చేతి వేళ్లలోనే దాగి ఉంది. చూపుడు వేలులో గాలి, బొటన వేలిలో అగ్ని, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటిక వేలిలో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియడం లేదు. చేతి వేళ్లలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మేడగు నుంచి నరాల ద్వారా వేళ్లలోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మన పెద్దవాళ్ళు పీట వేశారు. పెద్దవాళ్ళు పిల్లలను ఆశీర్వచనానికి కూడా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలను, అంటే మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ విధంగా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పనిని అది చేసుకుని పోతుంది. చేతిలో అన్నం తినడం వలన కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పారు, చెప్పలేదు. అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకొని చేతితో తినడం వలన చేతిలో ఉన్నటువంటి శక్తి తరంగాలు అన్నము జీర్ణమయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా అవి తగ్గుతాయి కూడా. మన శక్తి మనకు తెలియక పాశ్చాత్య ధోరణులకు ఆకర్షించబడి మనము చేతులు వదిలేసి స్పూన్స్తో తినటం అలవాటు చేసుకుంటున్నాం. దౌర్భాగ్యం. అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. అంతేకాదు, మన యొక్క చేతి వేళ్లలో ఈ విధమైనటువంటి శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వలన మన చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల యొక్క ప్రభావము కూడా మనపై ఎంతో ఉంటుంది. జపమును చేసేది వాళ్ళు మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. కావుననే వాళ్ళు తులసి పూసలు చేతిలో తిప్పుతూ జపం చేస్తూ ఉంటారు. అలాగే మనం నిశ్చితంగా పరిశీలిస్తే చేతితో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపు అయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేన్నైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేతితో పుచ్చుకుంటే కాసేపు అయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చేయాలి అనిపిస్తుంది, లేదా దేనినైనా పొడవాలని అనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు ఘాట్లు పెడుతూ ఉంటాం. ఇలా మనం చేతితో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులను మనము స్వయముగా చేసేలా చేస్తాయి. ఆఖరికి మన జీవితము ఏ విధముగా ఉంటుందో కూడా మన యొక్క అరచేతిలోనే ఉంటుందని, అరచేతిలో వైకుంఠం అంటారు. అందుకే హస్త సాముద్రిక శాస్త్రంలో మన చేతిలోని రేఖలను చూసి మన జాతకమును చెబుతారు. ఇంకా మనకు తెలియనటువంటి ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్లను ఉపయోగించి
చికిత్సను చేసే విధానం కూడా మన భారతదేశంలో ఉన్నది. అంత శక్తి ఉన్నటువంటి మన యొక్క చేతులు ఉన్నాయని గుర్తించకపోవడం మన తప్పే. ఈ విధంగా పంచభూతములనే మన చేతిలో పెట్టిన దేవుడికి మరి ఎన్నిసార్లైనా చేతులెత్తి మొక్కవచ్చు కదా. మొక్కం. 1000 చేతులతో రక్షించే దేవత అవలోకిత స్వర అంటాం పేరు. అదే చూసేద్దాం. ఆమె ఒక దేవత. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కష్టాలు చూసి ఆమె మనసు చలించిపోయేది. వారిని తాత్కాలికంగా ఆ కష్టాల నుంచి, శాశ్వతంగా సంసారం అనే వలయం నుంచి కూడా తప్పించాలని తప్పించిపోయేది ఆమె. అందుకొరకు ఆమెకు బుద్ధుడు 1000 చేతులను ప్రసాదించాడట. ఆ దేవత పేరే అవలోకిత స్వర, అంటే మన ఆర్తనాదాలను వినిడి దేవత అని సంస్కృత భాషలో అర్థం. ఆ పేరు క్రమంగా అవలోకితేశ్వరగా మారిపోయి తొలుత బౌద్ధంలో దేవతల ప్రస్తావన తక్కువ. కానీ హిందూ ధర్మంలో ఉన్న అనుబంధం వలన లేదా వారి స్వీయమైన అనుభవాల వలన దేవతారాధన అనేది బౌద్ధమతంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారిపోయింది. ముఖ్యంగా వజ్రయానం, మహాయానం వంటి బౌద్ధ శాఖలలో కూడా దేవతార్చనకు, ఆరాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. అలా బౌద్ధ మతానుయాయులు కొలిచిన ముఖ్య దేవతలలో ఒకరే అవలోకితేశ్వర అని అంటారు. మహాయానం కొరకు సంస్కృతంలో రూపొందించినటువంటి సద్ధర్మ పుండరీక సూత్రాలు అనే పుస్తకంలో అవలోకితేశ్వర ఆరాధన చాలా విస్తృతంగా ఉండేది. 12వ శతాబ్దానికి ముందర ఎక్కడా చూసినా ఆయన గుడులు, విగ్రహాలు విస్తృతంగా కనిపించేవి. రాజమందిరాలు మొదలుకొని రహదారుల వరకు ఎక్కడ చూసినా శుభసూచకంగా ఈ విగ్రహాలు దర్శనమిస్తూ ఉండేవి ఆ రోజుల్లో. కానీ 12వ శతాబ్దంలో అన్య మతస్థులు చేసినటువంటి దండయాత్రల తరువాత ఇవి కాలక్రమేణా కనుమరుగు కావడం మొదలుపెట్టాయి. క్రమంగా మన దేశంలో బౌద్ధం క్షీణించడంతో పాటు అవలోకితేశ్వర అన్న మాట జనాలు మర్చిపోయారు. కానీ బౌద్ధ మతము విస్తరించినట్టుగా ఇతర ప్రదేశాలలో ఈ దేవత పేరు, రూపము పలు రకాలుగా పూజలను అందుకోవడం మొదలుపెట్టింది. చైనీసులైతే అవలోకితేశ్వరుని గుయాన్ ఇన్గా పిలుచుకోసాగారు. గుయాన్ ఇన్. చైనీయుల యొక్క దృష్టిలో గుయాన్ ఇన్ జాలి, కరుణలకు ప్రతిరూపము. సంతానము లేని వారికి పుత్రభాగ్యాన్ని ప్రసాదించే తల్లి గుయాన్ ఇన్. సంతానం అందించడమే కాదు, ఆ సంతానాన్ని పెంచడంలో తలమునకలై ఉండే తల్లులకు తోడుగా కూడా నిలుస్తుంది. సముద్రం మీదకు వెళ్ళే నావికులకు దారి చూపిస్తుంది. అది ఇది అని ఏముంది, ఎవరికి ఏ ఆపద కలిగినా, ఎలాంటి బాధ కలిగినా వెన్నంటి నిలుస్తుంది. ఆపదల నుంచి గట్టెక్కించడమే కాదు, కర్మ ఫలం నుండి కూడా తప్పిస్తుంది. కిరీటం మీద బుద్ధుని ప్రతిమతో పక్కనే తెల్లటి చిలుకతో డ్రాగన్ మీద టీవీగా నిలిచినటువంటి గుయాన్ ఇన్ ప్రతిమలు చైనా అంతటా కనిపిస్తాయి. అయితే గుయాన్ ఇన్కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిరూపము అంటూ లేదు. భక్తులను రక్షించేందుకు ఆమె ఏ రూపాన్నైనా ధరిస్తుంది. అందుకే ఆమెను కొందరు యువకునిగాను, మరికొందరు స్త్రీమూర్తిగాను పూజిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆమెను వివిధ రూపాలలోనూ రకరకాల పేర్లతోనూ పిలుచుకుంటూ ఉంటారు. జపాన్లో
కనోన్ అని, టిబెట్లో చెన్రెజిక్ అని, గుయాన్ ఇన్కు ఒక్కో దేశంలో ఒక్కో పేరు, ఒక్కో రూపు ఉంటుంది. మనలను చల్లగా కాచుకునేందుకు ఓ తల్లి ఉందన్నటువంటి నమ్మకానికి ప్రతిరూపమే గుయాన్ ఇన్ లేదా అవలోకితేశ్వర. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపై మృతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.